13-15 వచనాలు. ఒకటి, మోసము చేసి దోచుకునివారు. 2, మోసం చేసి దోచుకునేవారు. 2, అందరూ వంచకులు. అందరూ వంచకులు. 3, అబద్ధికులు. 4, సిగ్గుపడని వారు. 5, అవమానము తోచని వారు. 'నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురు.' విమర్శకు లోనైన వారు. ఇక్కడ ఒక 6 మాటలు కనపడుతున్నాయండి ఈ పేరాలో. మోసం చేసి దోచుకునేవారు. ఎవరాళ్ళు? ఎవరెవరు చేస్తున్నారు? అల్పులు, ఘనులు. తన అల్పులేమి ఘనులేమి అందరూ మోసం చేసి దోచుకునేవారు. అంటే అన్యాయపు సంపాదన అనమాట అండి. ఒకవేళ ఘనులు చేస్తారు అలాగా, కానీ అల్పులు కూడా చేస్తున్నారండి, సామాన్యులు కూడా చేస్తున్నారండి. అంటే ప్రతివాడు ఒకటి నేర్చుకున్నాడు ఏంటంటే మరొకటి దోసేసుకుంటామే. ఈ మధ్య మీరు వీధుల్లో చూడండి, ప్రతి చోట చిన్న చిన్న షాపులు కనపడుతున్నాయండి. ఎందుకండి షాపులు? అక్కడ ఉంది కదా పెద్ద షాపు ఒకటి, అలా అనమాట అండి. ప్రతివాడు ఏదో చిన్న షాప్ పెట్టేసేయటం. అంటే వ్యాపారంలో బాగా మిగులుతుంది, బాగా లాభం వస్తుంది. రూపాయికి రూపాయి కాదండి, రూపాయికి 10 రూపాయలు, ఇంకెక్కువేమో. అంటే అవన్నీ రహస్యాలండి, వ్యాపార రహస్యాలు. చెప్పుకోకూడదండి. మందుల షాపులో 10 రూపాయల సీటు 85 రూపాయలకు అమ్ముతారండి. తెలిసే కొంటామండి, అంతే. కొనాలి అంతే. కానీ అందరూ అల్పులు కాదు, ఘనులు కాదు, అందరూ ధనార్జన మీద పడ్డారండి. ఎప్పుడైతే మనిషి ధనార్జన చేస్తాడో ఇక దేవుడు కనపడ్డండి. అసలు మనిషి సువార్తకు వచ్చింది ఎందుకండి? ఎవరికి తెలియదండి. ఆత్మలు రక్షించడానికి అంటాడు, అబద్ధం అండి. ధనార్జన కోసం వస్తాడండి. ఇప్పుడు మీరందరూ అప్లికేషన్ పూర్తి చేశారు కదండి, స్కూల్లో జాయిన్ అయ్యేటానికి అప్లికేషన్ పూర్తి చేశారు. ఎందుకు మీరు ట్రైనింగ్ కావాలనుకుంటున్నాడు? ఏమి రాశారు మీరు? ఎందుకు రాశారు? ఏమని రాశారు?
బాగా వాక్యం నేర్చుకుని అనేకులకు బోధించి రక్షించడానికి అని ఇంచుమించు అందరూ రాశారండి. అందరూ అంతగా వచ్చారండి. మరి అంతగా వచ్చి మరి ఇక్కడ వర్క్ ఇస్తే ఎందుకు చేయరు? ఓ పుస్తకం చదవమండి ఎందుకు చదవరు? నోట్స్ రాయమండి ఎందుకు రాయరు? మరి వాక్యం బాగా నేర్చుకోవడానికి వచ్చారన్నారుగా. వాక్యం నేర్చుకుని సేవ చేయాలి, మరి సేవ ఎందుకు చేయరు? అది అబద్ధం. అలాగండి. నేను ఎప్పటికన్నా ఒకసారి చూస్తానండి, ఆ చివరి ఎందుకు ఏమి రాశారు చూస్తానండి. అది జోక్లాగా ఉంటుందండి నాకైతే. అది జోక్ అండి, అది అబద్ధం. ఇంచుమించు సువార్త కూడా ధనార్జన కోసమే, మోసం చేసి దోచుకున్న కోసమే. ఒకవేళ మనలో ఉండకపోవచ్చేమో, లోకంలో చాలామంది ఏం చేస్తారండి, ఆడు బంగారాన్ని తీసేసుకుంటాడండి, ఆడు కారులు తీసేసుకుంటాడండి, ఆడనేమి బాగుపడినవాడండి, వాడు పొలాలు తీసేసుకుంటాడండి. విశాఖపట్నంలో ఎవడైతే వాడు పొలాలు తీసేసుకున్నాడటండి, వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు తీసేసుకున్నాడటండి. తిరిగి వాళ్ళు ఆ చర్చి మెంబర్స్ మళ్ళీ తిరిగి ఆ పాస్టర్ దగ్గర తీసుకోగలరా? తీసుకోలేరండి. మోసం చేసి డబ్బు సంపాదించడం కోసం ప్రతివాడు పనిచేస్తున్నాడండి. నేను కష్టపడి సంపాదించవద్దు అంటలేదండి. కష్టపడి ఎంతైనా సంపాదించు, అది తప్పంటలేదు. మోసం చేసి సంపాదించకూడదు, కష్టపడి సంపాదించు. మోసం చేసి తేడా లేదండి. అల్పులేమి ధనులేమి వారందరూ మోసం చేసి దోచుకునేవారు. అప్పుడు ఆ దోచుకునేవారిని చూస్తే యెహోవా ఇష్టపడతాడండి, సహిస్తాడండి, సంతోషిస్తాడండి. సంతోషించడండి. తర్వాత ప్రవక్తలేమి, యాజకులేమి. ప్రవక్తలు, యాజకులు. ప్రవక్తలేమి, యాజకులేమి ఏం చేస్తున్నారండి? వాళ్ళు అందరూ వంచకులు, ఇతరులను మోసం చేసేవాళ్ళు అందరూ వంచకులు. యాక్చువల్గా ప్రవక్త ఏం చేయాలండి? ఉన్నదన్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్పాలి. అంటే ఇతను అబద్ధ ప్రవక్త అనమాట అండి. యాజకుడు ఏం చేయాలండి? ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయాలి. అది యాజకుడి పని. ప్రజల పక్షంగా దేవుడికి విజ్ఞాపన చేయడం. అదే ప్రజలనే దోచుకుంటే ప్రయత్నం చేస్తే యాజకులు అటండి ప్రజలు ఎక్కువ పాపం చేస్తే బాగుండు అనుకుంటారటండి. ఎందుకు? ప్రజలు పాపం చేస్తే వాళ్ళు పాప పరిహారార్థమని తీసుకొస్తారు. అప్పుడు యాజకుడికి మాంసం దొరుకుతాయి, అర్పణలు దొరుకుతాయి, డబ్బులు దొరుకుతాయి, భోజనం దొరుకుతాయి. అందుకండి డాక్టర్లు ఎందుకు ఏం కోరుకుంటారటండి? అందరికి జబ్బులు వచ్చేస్తే బాగుండని కోరుకుంటారటండి. ఎందుకంటే జబ్బులు వచ్చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయండి. సమాధులు తవ్వేవాడు ఏమి కోరుకుంటాడండి? చెప్పద్దు. సమాధుల తొట్టులో గోతులు తవ్వేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం కోరుకుంటారండి? ఎక్కువ మంది చచ్చిపోతే వాడు మన గోతులు తీసే పని జరుగుతుంది. అమ్మా, అంటే ఇక్కడ రిలీజియస్గా పతనం అయిపోయారండి. అంటే యోధ ఎలా అయిందంటే సామాన్య ప్రజలు, ఘనులు పాడైపోయారు, రిలీజియస్ పీపుల్ కూడా పాడైపోయారండి. ఆ తర్వాత వీళ్ళు కూడా మూడోది కూడా రిలీజియస్ పీపులేనండి. అదేంటి? 14 వచనం, సమాధానం లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇశ్రాయేలుకి సమాధానం ఉందండి? నెమ్మది ఉందండి ఇశ్రాయేలుకి? లేదండి. ఎంచేత? వాళ్ళు పాపం చేసినందువల్ల నెమ్మది లేదు, శత్రువు వస్తున్నందువల్ల నెమ్మది లేదు. కానీ ప్రవక్తలు ఏం చెప్తున్నారటండి?
సమాధానం ఉంది, ఏం పర్లేదు, మీకేం పర్లేదు. దాన్ని దేవుడు ఎలా పోల్చాడంటే, గాయాన్ని పైన మాత్రమే బాగు చేస్తున్నారు. అబద్ధ ప్రవక్తలు గాయములను పైపైన మాత్రం బాగు చేయవారు. ఒకవేళ మనకు వాక్యం తెలిసి కొంత దోచుకుని కొంత చెప్తే మనం ఇలాంటి వాళ్ళమేనండి. చెప్పవలసినట్టుగా ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్పకపోతే మనం ఇలాంటి వాళ్ళమేనండి. కాబట్టి యథార్థంగా వాక్యం చెప్పడానికి నేర్చుకుందామండి, ప్రయత్నం చేద్దామండి. యథార్థంగా వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేద్దామండి. ఓకే. నాలుగవది, వారు చేయు హేయ 15వ వచనం, వారు చేయు హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చాను, కానీ వారు ఏమాత్రం సిగ్గుపడరు. ఇది 15వ వచనం, ఇది 14వ వచనం, ఇది 13వ వచనం, ఇది 13వ వచనం. వారు చేసే హే క్రియలను బట్టి వారు సిగ్గుపడాలి. పాపం మనిషి సిగ్గుపడడానికి కారణం అవుద్ది. కానీ వాళ్ళు సిగ్గుపడవలసిన సమయంలో, సిగ్గుపడవలసిన పరిస్థితుల్లో వచ్చినా సరే వారు ఏమాత్రం సిగ్గుపడరు అన్నాడండి. అక్కడ హే క్రియలు చేసి కూడా, హేయ క్రియలు చేసి కూడా సిగ్గుపడరు అన్నాడండి. ఆ తర్వాత మాట, అవమానమును అందుతామని వారికి తోచనే లేదు. అంటే యాక్చువల్గా వాళ్ళు అవమానకరమైన కార్యాలు చేసినప్పుడు అవమానం పొందాలి, కానీ అసలు అవమానము అనేది తోచలేదటండి వాళ్ళకి. ఇంకా నేను రాయక్కలేదు ఇక్కడ, అది తోచలేదు. తర్వాత వారు విమర్శలోనైన వారు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. అంటే ఇంకో పాయింట్ రాసుకోవాలంటే పడిపోయేవారు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురు. అంటే విమర్శలోనైన వారు అని తొట్టిల్లుదురని యెహోవా సెలవిస్తున్నాడు. ఇవన్నీ కూడా యెహోవా మాటలు. అప్పుడు ఏమి హెడ్డింగ్ పెడదామండి దీనికి? ఏమి హెడ్డింగ్ పెట్టొచ్చండి? దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు, శత్రువుకి అప్పగిస్తాడు అని చెప్పేసి అంటే ఎందుకు అప్పగిస్తున్నాడండి? వాళ్ళు దోచుకుంటున్నారు కాబట్టి, అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి. దేవుడు వాళ్ళని నాశనం చేయాలనుకుంటే ఎందుకండి? వాళ్ళు వంచికులు కాబట్టి. ఎందుకు వాళ్ళు నాశనం చేస్తారు? వాళ్ళు అబద్ధికులు కాబట్టి, వాళ్ళు సిగ్గుపడవలసిన వారు కాబట్టి, వాళ్ళు అవమానం నొందదగిన వారు కాబట్టి, వారు విమర్శలు లోనైన వారు కాబట్టి. అంటే దేవుడు వారిని శిక్షించుటకు కారణములు, దేవుడు వారిని శిక్షించుటకు కారణములు. అంటే ఈ అధ్యాయంలో రాసేసుకోండి.
ఈ అధ్యాయంలో వాళ్ళు చేస్తున్న తప్పులు లిస్టు చెప్తున్నాడు, వాళ్ళు పొందవలసిన శిక్షణని చెప్తున్నాడండి. వాళ్ళు దానికి ఏం పొందుతారో అది చెప్తున్నాడండి. రెండు లిస్టులు ఇస్తున్నాడండి. ఓకే, ఇక్కడ సిగ్గుపడవలసిన వారు, పాపం చేస్తే మనిషి సిగ్గుపడతాడు, వచనం కావాలండి. సామెతల గ్రంథం 14, సామెతలు 14:34. అవమానం అందండి అక్కడ. పాపము ప్రజలకు అవమానము తెచ్చును అంటే ఇక్కడ 5వ పాయింట్ దగ్గర ఈ వచనం వేసుకోండి. సామెతలు 14:34 వేసుకోండి. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. సిగ్గు అనేది కావాలండి. ఆదాం పాపం చేసినది ఏమొచ్చిందండి? సిగ్గు వచ్చిందండి. అంతకుముందేమో వాళ్ళు సిగ్గు ఎరుగకోయి ఉండేది, ఇప్పుడు సిగ్గు వచ్చిందండి. ఓకే, 16:21 అది ఇక్కడ చేరిపేద్దాం. 16:21 ఇక్కడ నుంచి ఓకే 16:21 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బోరధ్వని వినపడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. శాభా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చిరుకు నాకేలా? మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. చాలండి. యాక్చువల్గా ఆ పై పేరాలాగే ఉంటుంది, ఇది కూడా తేడా ఉండదండి. 16వ వచనంలో యెహోవా దేవుడు చెప్తున్నాడండి, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే దేవుడు సలహా ఇచ్చాడు. అదేమిటంటే మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాన్ని గురించి విచారణ చేయండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి తెలుసుకోండి, అప్పుడు దాంట్లో నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుద్ది. ఇప్పుడు పురాతన మార్గం అని చెప్పేసి అంటే ఇస్రాయేల్ చెడిపోయిన కాలం ఉంది, అది చూస్తే మేలు కలుగుద్దా? కాదండి. కాబట్టి పురాతన కాలం అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలండి?
అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు విశ్వాస జీవితానికి స్టాండర్డ్ ఎవరండి? అబ్రహాం అండి. అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోవాలండి. అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయి ఆలోచిస్తే ఎలా కనపడుతుందండి? అసలు నడవలసిన మార్గం ఏంటో తెలుస్తుందండి. అబ్రహాము ఎన్ని విషయాల్లో మాదిరి చూపించాడండి? నా ప్రశ్న, అబ్రహాము ఎన్ని విషయాల్లో మాదిరి చూపించాడు? అన్ని విషయాల్లో మాదిరి చూపించాడండి. ఒకటి చెప్పండి. బలిచ్చే విషయంలో, అంటే కుమారుని బలిచ్చే విషయంలోనా, దేవుడిని ఆరాధించే విషయంలోనా? అది కొంచెం కుమారుని ఇచ్చే విషయంలో, కుమారుణ్ణి ఇచ్చేసే విషయంలో, అమ్మా ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ఓకే. పిలుపుకు లోబడే విషయంలో, అమ్మా దేవుని కానుకిచ్చే విషయంలో, వెరీ గుడ్. దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టే విషయంలో ఓపికతో, ఓకే. మీరు రెడీగా లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాను. అమ్మా ఇతరులను ఏది ఆశించకూడని విషయంలో, అమ్మా ఎదురు చూసే విషయంలో, అంటే నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే నెక్స్ట్ అని నాయకత్వ విషయంలో, కుమారుడికి విశ్వాసిని ఇచ్చి పెళ్లి చేసే విషయంలో, బంధువుల మధ్య కలహం ఉండకుండా సమాధానంగా బ్రతికే విషయంలో, అన్నీ ఖర్చు అయిపోయినాయా? వ్యవహారం విషయంలో, ఇతరులతో వ్యవహరించే విషయంలో, అక్క దేవునికి ఇచ్చే విషయంలో, ఆస్తుల పంపకాల విషయంలో, తరతరాలు పిల్లలకు బోధించే విషయంలో, అమ్మా నువ్వమ్మా క్షమించే విషయంలో ఎవరిని క్షమించాడు? అమ్మా లోతుని, ఓకే. మీరు చెప్పండి సార్. మళ్ళా అంటే ఎంచుకునే విషయంలో, సెలెక్ట్ చేసుకునే విషయంలో అతనికి నిస్వార్థంగా ప్రవర్తించాడు. అమ్మా భార్యను ప్రేమించే విషయంలో, సార్ మీకు పెద్దది వచ్చేసింది సార్, ఏమన్నా ఐడియా ఉందండి? దేవుని వాగ్దానాన్ని నమ్మే విషయంలో, అమ్మా ఇంకా ఇంకా ఇంతమంది ఇంకా వెనకాల ఉంటే అందరికీ దొరుకుతాయి, అందరికీ పాయింట్లు దొరుకుతాయండి. థ్యాంక్ యూ సార్. దేవుణ్ణి ఆరాధించే విషయంలో అది ఎవరు చెప్పలేదండి. ఎవరు చెప్పారు? ఆయన ఆరాధించడం అనలేదండి. ఇతరుల కోసం విజ్ఞాపన చేసే విషయంలో ఇలాగా, అంటే అబ్రహాము జీవితం విశ్వాసీ జీవితాన్ని విశ్వాసం అందరికీ సరిపోయే జీవితం అండి. కాబట్టి ఇప్పుడు ఏమంటే, అసలు నువ్వు పురాతన మార్గాన్ని ఒకసారి చూడు, ఏది మేలో తెలుసుకో, దాన్ని అనుసరించు. అసలు వీళ్ళు ఎవరైనా అబ్రహామును అనుసరిస్తే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి? బబులోని చెర ఉంటుందండి? అబ్రహాము జీవించినట్టుగా వీళ్ళు జీవిస్తే అసలు ఈ సమస్యలు ఉంటాయండి? ఈ సమస్యలే లేవండి. అబ్రహాం జీవించినట్టు జీవించట్లేదండి, పితరుడు నడిచినట్టు నడవట్లేదండి. మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి. ఒకవేళ అక్కడున్న ప్రజల్లో మేలైన మార్గం ఏంటంటే ఎవడో చెప్పడండి, ఇర్మియా తప్ప. ఎందుకంటే అందరూ చెడిపోయిన వాళ్ళే. అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే ఒక మనిషి అరే నిన్ను మిస్ అయిపోయామయ్యా, నువ్వు చెప్పు.
చెప్పేశారు, ఈయన చెప్పేశారు. అది నువ్వు కాదు చెప్పేది, మీ నాన్న చెప్పాలి. కొడుకు పెళ్లి చేసే విషయం ఈయన చెప్తాడు ఏంటండి, వీళ్ళ నాన్న చెప్పాలండి. వెరీ గుడ్. ఏంట్రా ఎవరు చెప్తున్నారు? ఓకే. అబ్రహాంలా నడుచుకుంటే నెమ్మది దొరుకుద్దా? అబ్రహాములా నడుచుకుంటే యూదులకి నెమ్మది దొరుకుద్దా? దొరుకుద్దండి. అదే చెప్పాడండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. పురాతన మార్గము మేలైన మార్గం తెలుసుకొని నడిస్తే, పురాతన మార్గంలో నడిస్తే, లేకపోతే మేలైన మార్గం తెలుసుకొని నడిస్తే నెమ్మది దొరుకుద్ది. యూదులేమంటున్నారండి, ఎవరు మాట్లాడలేదండి. మేము నడవమన్నారటండి. అవ్వ 16వ వచనంలో చివరి మాట, అయితే వారు మేము అందులో నడుచుకొనము అని చెప్తున్నారు. యూదులు ఏమన్నారంటే, మేము అందులో నడుచుకొనము. ఆ తిరుగుబాటుతనం అర్థమైందండి. మేము నడుచుకోం. ఎవరు చెప్తే నడుచుకోమని చెప్తున్నారండి? దేవుడు చెప్తే నడుచుకోమని చెప్తున్నారండి. ఈరోజు అలాంటి పరిస్థితి కనపడుతుందండి. అయ్యా మీరు చేసేది వాక్యంలో లేదు, ఇదిగో వాక్యంలో ఉన్నది ఇది అంటే నాకు అక్కర్లేదు అంటలేదంటూ మనుషులు ఇప్పుడు నువ్వు చేసేది వాక్యానుసారం కాదు, ఇదిగో వాక్యంలో ఎలాగుందంటే నేను నడవం అలాగా. ఈరోజు ఆ పరిస్థితి కనపడుతుందండి. ఇది అందరికీ తెలియదండి. సువార్త చేసేవాడు తెలుస్తుందండి, ఇంటింటికి వెళ్ళేవాడికి తెలుస్తుందండి, మనుషులతో వాక్యం పంచుకునేవాడు తెలుస్తుందండి. అందరికీ తెలియదండి. సూటుబూట్లు వేసినవాడు తెలియదండి, ఏసీ రూమ్లో కూర్చున్నవాడు తెలియదండి, వీధిలోకి వెళ్ళినవాడు తెలుస్తుందండి, ఇతరులకు వాక్యం చెప్పడానికి బయటికి వెళ్తే తెలుస్తుందండి, బయటికి వెళ్ళినవాడికి తెలియదండి. మేము అందులో నడవం. తర్వాత 17వ వచనం, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుతున్నది. 17వ వచనంలో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. కావలి వారిని నియమించాను, లేకపోతే కావలి వారు బోరధ్వని వినండి అని దేవుడు చెప్తే, యూదులు ఏమంటున్నారండి? 18వ వచనం, అది 18వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారండి? అయితే మేము వినమని వారు అనుచున్నారు, మేము వినము. కావలవాడు బోరుదాడు, వింటే ఆ శత్రువు చేతిలో పడకుండా రక్షించబడతాడండి. మేము వినమంటే శత్రువు వచ్చి నాశనం చేస్తాడండి. వాక్యం వింటే రక్షించబడతారు, మేము వాక్యం వినమంటే నశించిపోతారు. మేము వినం. ఎంత భయంకరమైన సమాధానం చూడండి. అదండి యూదుల పరిస్థితి.
ఇప్పుడు ఒక మనిషి నిలబడి ఈ మార్గం రైటా, ఈ మార్గం రైటా, ఈ మార్గం రైటా, ఈ మార్గం రైటా అని ఆలోచిస్తే తెలియదండి, తెలుస్తుంది. కానీ వాడు అంగీకరించడానికి ఇష్టపడలేదు కాబట్టి తిరుగుబాటు చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మద్రాసు వెళ్ళాలి, మద్రాసు వెళ్ళే రోడ్డు ఇది మద్రాసు వెళ్ళే రోడ్డా, ఇది మద్రాసు వెళ్ళే రోడ్డా, ఇది మద్రాసు వెళ్ళే రోడ్డా, ఇది మద్రాసు వెళ్ళే రోడ్డా తెలియదండి. ఇది మద్రాసు వెళ్ళే రోడ్డు, ఇది హైదరాబాద్ వెళ్ళే రోడ్డు, ఇది సముద్రపట్టుకు వెళ్ళే రోడ్డు, ఇది కలకత్తా వెళ్ళే రోడ్డు. నేను మద్రాసు వెళ్ళాలని బయలుదేరి కలకత్తా వైపుకి వెళితే నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏది మార్గం? యేసుప్రభు మార్గం, యేసుప్రభు మార్గం. అంచేది యేసుప్రభు మార్గం చెప్పడానికి దేవుడు ప్రవక్తను పంపించాడు. మేము వినమంటే ఈరోజు అనేక మతాలు ఏర్పడ్డ కారణం ఏంటండి? అసలు మార్గం ఏంటో తెలుసుకుంటే ప్రయత్నం చేయలేదు కాబట్టి అనేక మతాలు ఏర్పడ్డాయండి. అనేక సంఘాలు ఏర్పడ్డ కారణం ఏంటండి? అసలు మార్గం ఏదో తెలుసుకోకపోవటం వల్ల అండి అనేక సంఘాలు ఏర్పడ్డాయండి. ఇప్పుడు నీతిగా బ్రతకాలా, దుర్నీతిగా బ్రతకాలా తెలియదండి మనిషికి, తెలుసండి. కాబట్టి నీతి మార్గాన్ని ఎందుకు మేలు కలిగే మార్గాన్ని, నీతి మార్గాన్ని ఎందుకు అనుసరించట్లేదండి? ఇదంతా తిరుగుబడుతానేనండి. మేము నడుచుకోము, మేము ఇతర మతాల్లో ఉంటాం, మేము అసలైన మతాలకు రాము, మేము ఇతర మార్గాల్లో ఉంటాం, అసలు మార్గంలోకి రాము, మేము ఇతర సంఘాల్లో ఉంటాం, అసలు సంఘాలకు రాము, మేము దుర్నీతి మార్గంలోనే ఉంటాం, నీతి మార్గంలోకి రాము. అలాగండి. వాళ్ళు మతాలని విడిచిపెట్టరు, మార్గాల్ని విడిచిపెట్టరు, సంఘాలను విడిచిపెట్టరు, దుర్నీతిని విడిచిపెట్టరు, సత్యంలోకి రారు. ఇప్పుడు సరిగ్గా సరిపోయే పరిస్థితి అండి ఇది. మేము వినము, మేము అందులో నడుచుకున్నాము, మేము వినము. అప్పుడు దేవుడు ఏం చేయాలండి? శిక్షించొద్దా? ఈ పరిస్థితుల్లో దేవుడు ఏం చేయాలండి? అదే చేస్తున్నాడండి. అది చేస్తానని చెప్పడానికి ఏమంటున్నాడంటే 18వ వచనంలో, అన్ని జనులారా వినండి, సంఘమా వినండి, వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ ప్రజలు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రాన్ని విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఎవరికి చెప్తున్నాడండి అంటే 18వ వచనంలోనే, అన్ని జనులారా వినండి, సంఘమా వినండి, భూలోకమా అంటే మొదటి నుంచి కూడా ఓ పద్ధతి ఉంది దేవుడికి ఏంటంటే ఆకాశానికి భూమికి చెప్తాడండి విషయాల్ని, ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెట్టుకుంటాడండి. ఎక్కడన్నా దేవుడు ఆకాశానికి భూమికి చెప్పిన సంగతి కానీ సాక్ష్యం పెట్టిన సంగతి కానీ ఒక వచనం చెప్పండి ఎవరైనా. అమ్మా ఏంటండి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం అండి. ఓకే, 2వ వచనం. చాలు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి పెద్దవాడిని చేశాను, కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. ఇంకెక్కడైనా ఉందండి?
ద్వితీయోపదేశకాండం 32:1. చాలండి. అంటే ఇది ఒక ప్యాటర్న్, ఓ పద్ధతి ఉందండి. ఏదన్నా జరిగితే ఆకాశానికి చెప్పటం లేదా భూమికి చెప్పడం, అది ఆకాశానికి విజ్ఞాపన చేయడం కాదండి. ఆకాశానికి హెచ్చరిక మాటలు వినిపించడం. ఆ హెచ్చరిక ఆకాశానికి కాదండి, ఆ హెచ్చరిక ప్రజలకి. ఆకాశాన్ని సాక్షిగా పెట్టుకుంటాం అన్నమాట అండి, భూమిని సాక్ష్యంగా పెట్టుకుంటాం అన్నమాట అండి. ఓకే. అన్ని జనులారా వినండి, సంఘమా వారికి జరిగిన దాన్ని తెలుసుకునము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాట వినకున్నారు. మాట వినరు. ఈ జనులు నా మాట వినకున్నారు. నా ధర్మశాస్త్రమును విసర్జించుతున్నారు. ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారు. ఫలితం ఏంటంటే ఇలాగా విసర్జించి తమ ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అప్పుడు దానికి ప్రతిఫలం ఏంటండి? కీడును నేను వారి మీదికి రప్పించున్నాను. ఫలితం కీడు రప్పించుచున్నాను. వాళ్ళు చేసింది చెప్పడం, వాళ్ళకు వచ్చే ప్రతిఫలం చెప్పడం. పురాతన మార్గం, మేలైన మార్గం, నెమ్మది దొరికే మార్గం విచారించండి, మేము దాంట్లో నడము. కావలి వారిని నియమించాను, ఆ బోర్ధ్వని వినండి అంటే మేము వినాం. కాబట్టి నేను ఇదిగో కీడు రప్పిస్తాను. అంతేకాదు నా మాట వినరు, నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. ఇప్పుడు ఇంతకంటే గొప్ప గ్రంథం ఏముందండి? ఇంతకంటే గొప్ప గ్రంథం ఏముందండి? ఇప్పటికీ తనివి తీరట్లేదండి. బైబిల్ చదువుతుంటే ఇప్పటికీ తనివి తీరట్లేదండి. ఇంతకంటే గొప్ప గ్రంథం ఏముందండి? ఇలాంటి మనుషులు, దేవుని యొక్క వాక్యాన్ని వినని మనుషులు, దేవుని ధర్మశాస్త్రం విసర్జించేసిన మనుషులు ఏం చేస్తున్నారట? 20వ వచనంలో ఏం చేస్తున్నారట? శాబ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా. అసలు శాబ దేశం నుంచి, అదే ప్రాంతం అది? శాబ దేశం అంటే ఏ ప్రాంతం అది? అమ్మా, అరేబియా ప్రాంతం నుంచి వాళ్ళు సాంబ్రాణి తెస్తున్నారట. ఎందుకు? దేవుడికి ధూపం వేయటానికి. ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన సరిలేదు, వాళ్ళు ధూపం వేస్తే యెహోవా ఆగ్రహిస్తాడా? దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరకు నాకేలా.
అంటే ఏ దేశమో చెప్పలేదు, దూరదేశం నుంచి చెరుకు తెస్తారట, చెరుకు రసం తెస్తారటండి. చెరుకు రసం ఎందుకంటే పానీయార్పణం అర్పించడానికి. ఆ చెరుకు రసం నాకెందుకు? నేను ఇది నిజంగా చెరుకేనా లేకపోతే ఇంకేదన్నా అని చూశానండి. చెరకేనండి, చెరకేనండి. వ్యవహారిక భాషలో చెరకే అన్నాడు, ఇంగ్లీష్ బైబిల్లో కూడా స్వీట్ కేన్ అన్నాడండి. చెరకే అంటే చెరకు తీసుకొచ్చి రసం తీసి ఆ చెరుకు రసాన్ని నైవేద్యంగా పోస్తారన్నమాట అండి. నాకెందుకు మీ నైవేద్యం? అసలు మీరు నా మాట విన్నప్పుడు కొడుకు మాటండు, నాన్నకి పలావ్ ప్యాకెట్ తెచ్చాడు, ఇష్టంగా తింటాడండి తండ్రి, నాకెందుకు రయ్యి? తండ్రి ఏం కోరుకుంటాడండి? దేవుడు ఏం కోరుకుంటాడండి? మాట వినడం కోరుకుంటాడండి. ఎక్కడో ఉందండి, నా మాట వినటం శ్రేష్టమని ఎక్కడో ఉందండి. బలులు అర్పించడం కంటే సౌలుతో సమూయేలు చెప్పిన మాటల్లో ఉందండి. మొదటి సమూయేలు 15 అధ్యాయంలో 15 అధ్యాయమే. మొదటి సమూయేలు 15 అధ్యాయంలో అమ్మా 22వ వచనంలో 15 అధ్యాయం 22వ వచనంలో చాలండి. ఇక్కడ అవన్నీ కనపడ్డాయి కదండి. యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించను, యెహోవా ఆజ్ఞను విసర్జించడం వల్ల యెహోవా సంతోషించడం. సరిగ్గా సరిపోయిందండి. తర్వాత ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటాం. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినటం. వాళ్ళ మాట వినరు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పిస్తారు కావాలంటే. తిరుగుబాటు చేయటం, సోది చెప్పడం అనే పాపంతో సమానం. తిరుగుబాటు చేయటం, మేము నడమం, అది తిరుగుబాటు కాదు, అది మూర్ఖత అగపరచడం. మేము వినం, మూర్ఖత అగపరచడం కదా. సరిగ్గా సరిపోతుంది చూడండి. ఓకే, ఆ కాలంలో ఉన్న యూదులకి సౌలు చరిత్ర తెలియదండి, తెలుసండి. కానీ సౌలు ఏ పాపం చేశాడో అక్షరాల ఆ పాపమే చేస్తున్నారండి. దానికి తోడు దేవుని చేత అంగీకరించబడాలని శాపదేశం నుంచి రప్పిస్తున్నారండి సుగంధ ద్రవ్యాలు ధూపం వేయటానికి. ఇతర దేశాల నుంచి రప్పిస్తున్నారండి చెరకు దేవునికి పానార్పణంగా అర్పించడానికి. కావున మీ బలుల యందు నాకు సంతోషం లేదు. 21వ వచనం, కావున యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. పదహారు 21 యూదుల తిరుగుబాటునకు ఫలితమే ఈ కీడు. యూదుల తిరుగుబాటునకు ఫలితమే ఈ కీడు. లేకపోతే ఈ కీడు యూదుల తిరుగుబాటు యొక్క ఫలితమే. వాళ్ళు తిరుగుబాటు చేశారా ఈ మాటలు బట్టి? అప్పుడు కీడు వస్తుందని చెప్పాడా? ఈ తిరుగుబాటుకు ఫలితమే ఈ కీడు. అది హెడ్డింగ్ అండి. ఇరవై 25
చెరిపేద్దాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది, బూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వాడనేర్చినవారు. అది ఒక క్రూర జనము, వారు జాలిలేని వారు. వారి స్వరము సముద్ర ఘోషవలెనున్నది. వారు గుర్రములెక్కి సవారీ చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధుల వలె వ్యూహము తీరి ఉన్నారు. దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము. పొలములోనికి పోకుము, మార్గములలో నడువకుము. శత్రువులు కత్తిని జుళిపించుచున్నారు, నలుదిక్కులా భయం తగులుచున్నది. చాలండి. అక్కడ ఎందుకు ఆపామంటే నా జనమా అని చెప్పేసి వేరే మాటలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆపేసామండి. 25 వరకునే చెప్పడం కారణం అది. 22, 25 ఇప్పుడు మన బ్రదర్ చదివారు కదండి. ఏమి కనపడిందండి ఆ 22, 25 వచనాల్లో? వస్తున్నారు అమ్మా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాడండి. థ్యాంక్ యూ సార్. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుతున్నది, భూదిగంతముల్లో నుండి మహాజనము లేచి వచ్చుతున్నది. అంటే ఉత్తర దేశము దానికి పర్యాయ పదం, భూదిగంతము ఒక జనము దానికి పర్యాయ పదం, మహాజనము వచ్చుతున్నది దానికి పర్యాయ పదం, లేచి వచ్చుతున్నది. అలాగండి పద్యభాగం అండి ఇది. ఓకే, వారు ఎవరు? ఆ ఉత్తర దేశం నుంచి వచ్చేవారు, వింటిని ఈటెను వాడనేర్చిన వారు. వారు లేకపోతే అది ఆ జనం ఒక క్రూర జనం. వారు జాలి లేనివారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములెక్కి సవారీ చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధం చేయవలనని వారు యోధుల వలె వ్యూహము తీరి ఉన్నారు. 6 పాయింట్లు చెప్పాడండి. ఉత్తర దేశము నుండి వచ్చువారు 1, 2, 3, 4, 5, 6. వారు ఎటువంటి వారు? వింటిని ఈటెను వాడనేర్చిన వారు. వింటిను ఈటెను వాడ నేర్చినవారు. 2, అది ఒక క్రూర జనము. క్రూర జనము. వారు జాలి లేని వారు. వారు జాలి లేనివారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. సముద్ర ఘోష వలె, సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములెక్కి సవారీ చేయుదురు. గుర్రములెక్కి సవారీ చేయుదురు. యుద్ధము చేయవలనని వారు
యోధుల వలె వ్యూహము తీరి ఉన్నారు. యుద్ధమునకు వ్యూహము తీరి ఉన్నారు. సియోను కుమారి నీతో యుద్ధం చేయవల్లని అంటే 22, 23 వచనాల్లో ఇవి ఉన్నాయండి. అప్పుడు 24 వచనం, దాని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము. ఇరవై 24లో యూదుల మాటలు ఏమంటున్నారండి? వర్తమానం విని మా చేతులు బలహీనం అవుతున్నాయి. మా చేతులు బలహీనమైనవి. ఆ తర్వాత మేము వేదన పడుతున్నాం. ఇరవై 25వ వచనంలో పొలములోనికి పోకుము, మార్గములో నడువుకుము, శత్రువులు కత్తిని జులిపించుతున్నారు, నలుదిక్కుల భయము తగులుచున్నది. అంటే ప్రవక్త హెచ్చరిక. ప్రవక్త హెచ్చరిక మాటలు ఏమంటున్నాడండి? పొలంలోనికి పోకుము. నేను రాయట్లేదు, మీరు రాసేసుకోండి. అయితే పొలములోనికి పోకుము. 1 పొలములోనికి పోకుము. 2 మార్గములో నడువుకుము. అంటే రోడ్డు మీద కూడా రావద్దు. ఎందుకంటే 3 శత్రువులు కత్తిని జుడిపించుతున్నారు. 4 నలుదిక్కుల భయము తగులుచున్నది. నాలుగు పాయింట్లండి. ఓకే, అప్పుడు 22, 25 వచ్చిన ఏం రాసుకుందామండి? ఉత్తర దేశం నుండి వచ్చువారు ఎటువంటి వారో తెలుపుట. ఉత్తర దేశం నుంచి వచ్చేవాళ్ళు ఎటువంటి వారో తెలుపుట. సరిగ్గా సరిపోయింది కదండి? ఎటువంటి వాళ్ళు? వింటిని ఈటను వాడ నేర్చిన వారు. ఎటువంటి వారు? క్రూరజనం. ఎటువంటి వారు? జాలి లేనివారు. కొన్నిసార్లు ఎలక్షన్ డ్యూటీలకు కానీ లేకపోతే ఏదన్నా కర్ఫ్యూ విధించినప్పుడు కానీ మిలిటరీని తీసుకొచ్చి దించుతారండి. వాళ్ళు ఎలాగుంటారండి?
మామూలుగా ఉంటారండి, బాబోయ్ భయంకరంగా ఉంటారండి. వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి తెలీదు. చాలా కఠినంగా ఉంటారండి, చాలా క్రూరంగా ఉంటారండి. జాలి లేనివారు. వారి స్వరం ఎలా ఉందటండి, సముద్ర ఘోష వలె ఉందటండి. అంటే ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి, అంటే సముద్ర ఘోషలాగా ఉంటుందా? ఎవరైనా చెప్పండి, నిలబడండి. అంటే ఏంటి అసలు, ఏంటి సముద్రం అమ్మా ఎలాగా? సైన్యం వస్తుంది, అంత భయంకరంగా ఎలా ఉంటుంది? శబ్దం చేసుకుంటూ వస్తారా? ఎందుకు? ఎదరోళ్ళు భయపరచడానికి, వాళ్ళు ఉత్సాహం పొందడానికి ఏ నడండి ఏ అని కేకలేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సైన్యం అంతా కేకలేస్తే అది సముద్రం కోసమే ఉంటుంది అనమాట అండి. అంతే, నిజంగా ఉంటుందండి అలాగా. తర్వాత వారు గుర్రాలెక్కి సవారీ చేయడం చేతనైన వాళ్ళు, యుద్ధాల్ని యుద్ధ వ్యూహాలు తెలిసిన వాళ్ళు. అంటే ఇలా చేస్తే ఓడించేయగలం అనే వ్యూహం పొందుతారండి. అలాంటి వాళ్ళు అనమాట అండి, నేర్పరులు అనమాట అండి వాళ్ళు. అలాంటి వాళ్ళు నేను రప్పిస్తున్నాను. ఓకే, ఇది చెరిపేస్తే ఆఖరి పేర చదువుతానండి. ఆఖరి పేర 26 నుండి 30 వరకు. ఆ, 26 నుంచి 30 వరకు. నా జనమ, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సల్పుము, ఘోరమైన దుఃఖము సల్పుము. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నెచూచు అనిగాను, వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించి ఉన్నాను. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు. వారు మట్టి లోహము వంటివారు. వారందరూ చెరుపువారు. కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది, కానీ అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. చాలండి. 26, 30. నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గము తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను, వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను. నా జనమా, పాడు చేయవాడు వచ్చుతున్నాడు. పాడు చేసేవాడు వస్తున్నాడు. అంటే వీళ్ళు ఏం చేయాలి అటండి? యూదులు ఏం చేయాలటండి? 1 గోనె పట్టు కట్టుకొనుము, 2 బూడిద చల్లుకొనుము, 3 ఏక కుమారుని గురించి దుఃఖించుము, 4 ఘోరమైన దుఃఖము సలుపుము. 4 మాటలండి.
గోనె బట్ట కట్టుకొనుము, బూడిద జల్లుకొనుము, దుఃఖము సలుపుము. యాక్చువల్గా దుఃఖము సలుపం కాదండి, ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు, ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు. ఒకే కొడుకు, ఒకే కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు పరిస్థితి ఏంటండి? భయంకరమైన పరిస్థితి అండి. మొన్న రాజమండ్రిలో అలాగే ఒక అబ్బాయి చనిపోయాడటండి. ఆ చనిపోయిన అబ్బాయికి 19 సంవత్సరాలు నిండినట్టండి. వాళ్ళ నాన్న మా సండే స్కూల్లో మొట్టమొదటి పిల్లోడండి. రాజమండ్రిలో సండే స్కూల్లో మొట్టమొదటి పిల్లోడండి. ఆ పిల్లోడు చనిపోయిన అబ్బాయి నానమ్మ మొట్టమొదటి మెంబర్ అండి. రాజమండ్రిలో మా సంఘంలో మొట్టమొదటి సభ్యురాలండి. వాళ్ళకి పిల్లోడు పుట్టాడు, ఆయనకి పిల్లోడు పుట్టాడు, ఒకే కొడుకు. మొన్న 19 సంవత్సరాలు దాటి 20లోకి వచ్చాడు. అంటే బండి మీద వచ్చారండి ముగ్గురు. ఆ ముగ్గురు దిగిపోయారటండి. దిగిపోయిన తర్వాత తను బండి స్టార్ట్ చేసి వాళ్ళకి టాటా చెప్తున్నాడట. అదేది స్పీడ్ బ్రేకర్ ఉంది, అలా తిరిగేటప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ మీద పట్టు ఏదో పడిపోయి చచ్చిపోయాడు. ఏమీ దెబ్బలు లేవట, రక్తం ఇంత గాయం అవ్వలేదట. అదేదో హ్యాండ్లు ఇక్కడ తగిలి స్పాట్ అంట. అసలు అంటే నాకు రాత్రి నిన్న చెప్పారండి, ఒక్కడే కొడుకటండి. ఏక కుమారుని గురించి దుఃఖించడం భయంకరమైందండి. ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. యాక్చువల్గా మనకి ఎవరికీ ఎలాంటి పరిస్థితి తెలియదండి. మనుషులు యుద్ధానికి రావటం కానీ, ఆ ఘోరమైన పరిస్థితులు ఏర్పడటం కానీ మనకు తెలియదండి. మొన్న ఏదో కొంచెం చూసామండి కదండి, కరోనా వచ్చినప్పుడు కొంచెం చూసాం. కరోనా అటాక్ అవ్వటం, మనుషులు చచ్చిపోవటం, రోడ్లు బ్లాకులు చేసేయటం, కర్రలు కట్టేసేయటం, పోలీసులు అక్కడ నిలబడి ఉంటాం, మనుషులు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, లోపలే ఉండాలి. అలాంటి కొంచెం భయంకర పరిస్థితి మనం చూసామండి. ఈ మధ్య నా 72 సంవత్సరాల వయసులో ఇదే ఫస్ట్ అండి భయంకరమైన పరిస్థితి చూడటం. ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. చిన్న తుఫాన్లు చూసాం. ఆ తుఫాను గాలి వచ్చినప్పుడు మేము చిన్నింట్లో నుంచి ఏదో పెద్దింట్లోకి వెళ్ళిపోయి అక్కడ అలాగా పెంకుటింట్లో కూర్చున్నామండి. ఆ రాత్రంతా భయంకరమైన గాలి వేయటం, గుండె జడు అనిపోయేదండి. ఆ పిడుగులు పట్టడం, వడగలు పట్టడం, అది ఏంటయ్యి మెరుపులు రావటం, అవి విని కొంచెం భయపడ్డాం. తెల్లటికి మామూలు అయిపోయింది. వచ్చేసి మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకొని మామూలుకున్నాం. కానీ ఇది మాత్రం కొన్ని నెలలు భయపెట్టిందండి. ఇది ఇంకా భయంకరమైందండి. దొరికిన చంపేస్తారు అంతేనండి. ఆ సైన్యం వచ్చి ఏం చేస్తారండి? దొరికిన చంపేస్తారండి. ఈ సామాన్య ప్రజల దగ్గర ఆయుధాలు ఉండవండి. వీళ్ళ దగ్గర ఏ ఆయుధం ఉంటుందండి? పరిగెడితే విసిరేయగలడండి, ఇంకా లేదు బాణ వేసేయగలడండి, దగ్గరుంటే కత్తో పొడిసేయగలడండి, ఎలాగైనా చంపేస్తాడండి. ఇంత భయంకరమైన పరిస్థితి అండి. అంచేత ఘోరమైన దుఃఖం సలుపు. అంటే గోనె పట్టు కట్టుకో, బూడిద జల్లుకో, దుఃఖం సలుపు అంటే మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వటానండి. ఇది మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వటానండి. కానీ వాళ్ళు అలా చేస్తుంటే ఏమవుద్దండి? దాన్ని దేవుడు ఏం చేస్తాడు? దాన్ని పోస్ట్ పోన్ చేస్తాడనమాట అండి. ఆ టైంలో రాదండి. ఇక ఆ సైన్యాన్ని ఆపేస్తాడండి, ఏదో కారణంగా ఆపేస్తాడండి, తర్వాత రప్పిస్తాడండి. కానీ
కనుక వాళ్ళకి అది తెలియదండి. వాళ్ళకి మారు మనసు పొందడం తెలీదు, ఆ దెబ్బలు తప్పించుకోవడం తెలియదండి. వాళ్ళు మారు మనసు పొందుంటే దాన్ని దేవుడు పోస్ట్ పోన్ చేసినండి. ఎవరికైనా ఎప్పుడైనా చేశాడండి? ఏంటమ్మా? నినివే పట్టణాన్ని చేశాడండి. ఇంకెప్పుడన్నా చేశాడండి? ఆయన పోస్ట్ పోన్ చేశాడండి ఎప్పుడన్నా? అహాబు విషయంలో చేశాడండి, యోషే కాలంలో చేశాడండి, చాలా సందర్భాలు ఉన్నాయండి. కానీ వాళ్ళు ముందే చెప్పేశారు కదండి, ఆ మంచి మార్గం ఏదో మేలైన మార్గం ఏదో తెలుసుకోబట్టి మేము తెలుసుకోం అన్నారు కదండి. అంతేనండి. కనీసం అది ఆలోచించి ఇప్పుడు మారు మనసు పొందితే ఏమవునండి, పోస్ట్ పోన్ అవునండి, వాళ్ళు సేమ్ అవుతాడండి. చేసుకోలేదండి. అందుకే పోగాలము దాపరించినప్పుడు వినరు, కనరు, మూర్ఖనరు అంటారండి. ఆ పోయికాలం వచ్చినప్పుడు ఇక ఎవరి మాట వినరండి. అదే పరిస్థితి అండి, అదే పరిస్థితి అండి. తర్వాత అండి, నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నియమించి ఉన్నాను. దేవుడు నియమించాను. దేవుడు నియమించాడటండి. 27వ వచనం. ఏంటి నియమించటం? ఇర్మియాని నియమించాడు. యూదా ప్రజలను నియమించాడు. ఇర్మియాని ఎలా నియమించాడు? యూదా ప్రజలను ఎలా నియమించాడు? మీరు ఎవరో మాట్లాడండి. ఇర్మియాని ఎలా నియమించాడండి? దేనికి నియమించాడండి? వన్నె చూచువానిగా. 27వ వచనం చూడమా. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను, వన్నె చూచువానిగా, వన్నె చూచువానిగా నియమించాను. ప్రజలను ఎలా నియమించాడటండి? వారు నీకు లోహపు తుంటగాను, లోహపు తుంట. నాకేం అర్థం కాలేదు, ఏంటో చెప్పండి. దేవుడట ఇర్మియానేమో వన్నె చూచువానిగా నియమించాడట, ప్రజలనేమో లోహపు తుంటగా నియమించాడట. అమ్మా ఏంటమ్మది? నీకు అర్థం కలదా? నిజమా? లోహపు తుంట అంటే లోహపు తుంట. అమ్మ లోహాన్ని కరిగించేదా? లోహపు ముక్క. తుంట, తుంట అంటే ఒక ముక్క కదా. ఏంటో ఓకే, సరే, అర్థం కాకపోవడం సహజం. తర్వాత వచ్చిన జత అని అర్థమవుతుంది, చూద్దాం. తర్వాత 28వ వచనం. వారందరూ బహుద్రోహులు. 1 ద్రోహులు, 2 కొండెగండ్రు, 3 వారు మట్టి లోహం వంటి వారు, 4 వారందరూ చెరుపువారు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పారండి. అప్పుడు ఇంకా మనకు అర్థం కాని ఒకటి ఉందండి. కొలిమితిత్తి. కొలిమితిత్తి అంటే ఏంటండి? కొలిమితిత్తి, కొలిమితిత్తి అన్న ఐడియా ఉందండి? లోహాన్ని కలిగించే పాత్ర. కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుతున్నది. అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. ఇప్పుడు ఏమైనా అర్థమైందమ్మా? అర్థం కాలేదు. ఓకే,
ఎప్పుడన్నా ఆమ్, ఏంటిది ఆమ్, ఇనుము కరిగించి కత్తులు చేసేవాళ్ళని చూసారండి. వాళ్ళ దగ్గర ఏదో 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 పొయ్యి ఉంటుంది, మంటలు వస్తాయి, ఇక్కడ చిన్న గొట్టం ఉంటుంది. ఈ గొట్టం ఉన్న తర్వాత ఇలాంటి ఒక వస్తువు ఉంటుంది. ఇక్కడ ఏళ్ళు పెట్టి, అంటే యాక్చువల్గా మీరు చూసుండ్రు, ఇప్పుడు లేవయ్యి, మా చిన్నప్పుడు చూసామండి. అతను దీంట్లో ఏలు పెడతాడు, దీంట్లో ఏలు పెడతాడు, ఏలు పెట్టి ఇలా పైకి లాగుతాడండి. పైకి లాగేటట్టుకి ఇది గాలితో నిండిపోద్దండి. అప్పుడు దీన్ని ఇలా మూస్తాడండి. మూసిన తర్వాత లో నిండిపోద్ది గాలి, ఇలాగంటాడండి. అని గాలి వస్తుందండి, ఇక్కడ మంట వస్తుందండి. దీన్ని కొలుము తిత్తి అంటారండి. ఎవరైనా చూసారండి? మీరు చూసారు, నువ్వు చూసావు, చూడలేదు. అదే మరి మేము చూసామండి, మా చిన్నతనంలో ఉండేయండి. ఇప్పుడు లేవి. ఇప్పుడు ఏం ఇలా తిప్పుతారండి, గాలి వెళ్ళడానికి ఇలా తిప్పుతారండి. అయితే లేకపోతే స్విచ్ చేస్తే బిస్సుని పోగిపోద్దండి. అప్పుడు ఇలాగా ఇలా 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 నొక్కటం వల్ల గాలి వచ్చి ఆ మంట వస్తుంది. అప్పుడు దీంట్లో ఒక రాడ్డు పెడతాడండి, రాడ్డు పెట్టి కరిగిస్తాడండి. ఇప్పుడు ఈ రాడ్ ఎవరండి? ఇక్కడ ఈ స్టోరీలో రాడ్ ఎవరండి? యూదులు. ఈ కరిగించే వ్యక్తి ఎవరండి? ఇర్మియా. నాకు అది చదివినప్పుడు వీళ్ళు అనిపించిందండి, ఎవరు బబులోనీయులు అనిపించిందండి. కానీ బబులోనీయులు కాదు. వ్యవహారిక భాష బైబిల్ చదువు, 27వ వచనం చదువు. మళ్ళా చదువు. సర్లేదు, సరిగ్గా చదువు. సౌండ్ బాగాలేదు. అబ్బా, అది చదవటం అంటేనే. ఇర్మియా అంటే ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా చదవండి. ఇది లేకపోతే మన బైబిల్లో ఇర్మియా అనే లేదు. చూడండి, మన బైబిల్లో లేదండి. నేను అప్పుడు ఏమనుకున్నానంటే బబులోనీయుల్ని లోహ పరీక్ష చేసేవాళ్ళుగా దేవుడు నియమించాడేమో అనుకున్నానండి. ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు కాబట్టి అనుకున్నా. వాళ్ళు పరీక్ష చేయడం రావట్లేదు, నాశనం చేయడానికి వస్తున్నారండి. కాబట్టి ఇక్కడ ఇది చదివిన తర్వాత ఎంత కంఫర్టబుల్గా ఉందంటే అంత కంఫర్టబుల్గా ఉందండి. చదువు ఇప్పుడు. ఇర్మియా కొండలు చెప్తాను. మంటులోహం వంటి వారు అంటే తుప్పుతో కప్పబడ్డారు. తుప్పుతో కప్పబడిన కంచు, ఇనుము లాంటి వారు. ఓకే, కాబట్టి ఇప్పుడు యూదులు ఒక రాడ్, అది ఏమన్నారంటే లోహపు తుంట అంటే ముక్క, తునక, లోహపు తునక. యూదులు ఒక లోహపు తునక. అప్పుడు ఈయనేమో కాలుస్తున్నాడు. ఎందుకు కాలుస్తున్నాడు? వన్నెకి తేవటానికి. అంటే ఈ యూదులని దీంట్లో ఏమున్నాయి? తుప్పు ఉంది. ఇంకా ఇక్కడ రాయలేదు. ఇక్కడ రాసిన మాటలు, వారందరూ ద్రోహులు, కొండెగాండ్రు, మట్టిలోహం వంటి వారు, వారందరూ చెరుపువారు. ద్రోహులు చెప్పండి, మాటలు చెప్పండి. ద్రోహులు, కొండెగాండ్రు, కొండెగాండ్రు, మట్టి
మట్టి లోహము, చెరుపువారు అంటే యూదులు అనే ఒక పరిశుభ్రమైన శుద్ధైన ఒక వెండి తునక ఏమైపోయిందంటే ద్రోహులుగా మారిపోయారండి, కొండిగండ్రుగా మారిపోయారు, మట్టి లోహంలా మారిపోయారు, చెరిపేవాళ్ళుగా మారిపోయారు. ఈ తుప్పంతా పట్టేసిందండి వాళ్ళకి. వెండి అనే యూద అనే వెండి తునకకి ఈ తుప్పంతా పట్టేసిందండి. బంగారం అంటే క్రైస్తవుడికి ఇప్పుడు తుప్ప పట్టేసిందండి. ఇప్పుడు దాన్ని వన్నికి తీసుకురావాలి. ఏం చేయాలండి? కాల్చాలండి. కాల్చి దాన్ని కొట్టాలండి. అదంతా పోవాలండి. అది పోయిన తర్వాత ఏమవుతుందంటే వన్నికి వస్తుందండి. అప్పుడు యూద తునక వన్నెకు వచ్చును. అమ్మా, నీకు బంగారం శుభ్రం చేయడం చూసావు ఎప్పుడన్నా? చూసావు కదమ్మా? ఓకే. ఎంతమంది చూసారండి బంగారం శుద్ధి చేయటం? బంగారం ఒక్కరు, మీరెవరు చూడలేదు. ఏం చేస్తున్నారు మీరు? వచ్చే నెల మీరు క్లాస్కి వచ్చేటప్పటికి బంగారం శుద్ధి చేయడానికి దగ్గరుండి చూసిరండి. వచ్చే నెల మనకి నాకు చెప్పండి. ఏంటి అలా చూస్తున్నాండి? చూస్తావా? చూసిరా. మీరెవరు చూడలేదండి? చూసాడమ్మా? నాకు తెలియదు అందులో. మొన్న వచ్చాను నేను చూశానండి. నేను చాలాసార్లు చూశానండి. రైట్. దేవుడు అగ్నిలో వేసి యూద అనే ఈ సిల్వర్ని, మంచి వెండిని, తుప్పు పట్టేసిన మంచి వెండిని కాల్పించాడండి. శుద్ధి అయిందండి. ఒక్కడే తలుపాడు. శుద్ధి అయిందా? అవలేదండి? అయ్యో, అవలేదమ్మా? అవలేదా? తర్వాత వచనం ఉంది గట్టిగా. అదే 30లోకి వెళ్ళొద్దు. అప్పుడు నేను 30లో వెళ్ళొద్దండి. 29లోనే కొలిమి తిత్తి బహుపూసలు కొట్టుచున్నది, అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది, వ్యర్థముగానే చొక్కము వేయుచు వచ్చెను, దుష్టులు చొక్కమునకు రారు. ఇక్కడ కొత్త మాట ఉందండి, చొక్కము. చొక్కము అనే మాటకు అర్థం ఏంటండి? చొక్కము. యాక్చువల్గా చొక్కం అంటే ఇలా రాయాలండి. చొక్కం అంటే లోపము లేని, స్వచ్ఛమైన, చొక్కము అంటే మామూలు ఈ చాలో చూస్తే మీకు డిక్షనరీలో కూడా దొరకదండి. దీంట్లో చూస్తే దొరుకుతుంది. ఇలాగా ఇది చూస్తే దొరుకుతుందండి. అది ఎక్కడదే? పూర్వం ఉండేదండి. మీరు పుట్టక మునుపు అది ఉండేదండి. చాకి జాకి అది ఉండేది. ఓకే. చొక్కం అంటే లోపం లేని. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే అగ్గిల్లో వేస్తే సీసమే వస్తుందటండి. అంటే సీసమే వస్తుందంటే ఏంటంటే ఆ చెత్తే వస్తుంది తప్ప అది వన్నికి రాలేదటండి. ఏది? వెండి వన్నికి రాలేదండి. వెండిలో ఉన్న చెత్త మాత్రమే కనపడిందటండి. అగ్నిలోనికి సీసమే వచ్చుతున్నది,
వ్యర్థముగానే చొక్కము చేయుచూ వచ్చాను. అంటే ఈ శుభ్రం చేయడం అనేది కూడా వ్యర్థంగానే జరిగింది. దుష్టులు చొక్కమునకు రారు. అంటే ఈ దుష్టులైన యూదులు స్వచ్ఛతకు రారు, లోపం లేని స్థితికి రారు అన్నాడండి. అంటే దేవుడు చేసిన ఈ ప్రయత్నం వృధా అయిపోయిందండి. అంటే యాక్చువల్గా అది ఇక్కడ రాసుకోండి. అంటే నేను అంటే కొంచెం పెద్దగా బొమ్మ వేయాలని చేశానండి. అప్పుడు ముప్పై వచనంలో వారికి ఒక పేరు పెట్టాడటండి దేవుడు. వాళ్ళకు పేరు పెట్టాడటండి దేవుడు. ఏం పేరు పెట్టాడండి? త్రోసివేయవలసిన వెండి. త్రోసివేయవలసిన వెండి. త్రోసివేయవలసిన వెండి. త్రోసివేయవలసిన వెండి. దీంట్లో ఏమన్నాడు? వ్యవహారిక భాష బైబిల్లో ఏమన్నాడు? తిరస్కరించబడిన వెండి. అంటే దేవుని చేత తిరస్కరించబడిన వెండి. తిరస్కరించబడిన వెండి. ఇంగ్లీష్ బైబిల్లోనేమో రిప్రోబేట్ సిల్వర్. రిప్రోబేట్ సిల్వర్ అన్నాడండి. త్రోసివేయవలసిన వెండి, తిరస్కరించబడిన వెండి. ఏది బాగుందండి? ఆ రెండో మాట కొంచెం బాగుంటుంది నాకు అనిపించింది అలాగా. కాబట్టి త్రోసివేయవలసిన వెండి, తిరస్కరించబడిన వెండి, రిప్రోబేట్ సిల్వర్. అంటే శుద్ధి చేద్దామంటే వన్నెకు రాలేదండి. శుద్ధి చేద్దామంటే వన్నెకి రాలేదండి. అందుకు దేవుడు ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడండి, తిరస్కరించాడండి. అది వెండే, కానీ తిరస్కరించబడిన వెండి, శుద్ధి కాని వెండి, ఆ మలినాలతో కలిసిపోయిన వెండి. ప్రవక్త వచ్చి చెప్పింది అది ఏం చేయాలండి? వాళ్ళు ఆ ద్రోహాన్ని విడిచిపెట్టేసేయాలండి. కొండేలు చెప్పడం విడిచిపెట్టేసేయాలండి. చెరుపు చేయడం విడిచిపెట్టేసేయాలండి. అప్పుడు ఈ తుప్పంతా పోతే ఏమవుద్దండి? ఈరోజు క్రీస్తు యొక్క సంఘాల్లో అంటే నేను మనల్ని వెండితో పోల్చనండి, బంగారంతో పోలుస్తాను. యూదులు వెండి అయితే మనం బంగారం. కానీ ఈ బంగారం ఎలా ఉందండి? ఇప్పుడు ఇతరులకు ద్రోహాలు చేస్తూ బ్రతుకుతుందండి, తుప్పు పెట్టేసి ఉందండి. కొండేలు చెప్తూ ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పు, కొండేలు చెప్తూ తుప్పు పెట్టేసి ఉందండి. మట్టి లోహంలా మారిపోయిందండి. ఇతరులకు చెరుపు చేస్తూ బ్రతుకుతుందండి, తుప్పు పెట్టేసి ఉందండి బంగారం. ఈరోజు క్రీస్తు సంఘస్థులు అంటే బంగారం అండి. ఎందుకన్నామండి బంగారం అని? బంగారం అని ఎందుకనాలి? వెండి అని ఎందుకు అనకూడదండి? మొదటి పేతురు 1:7 బంగారం అక్కడ పోల్చాడు మనకి. అంచేత బంగారం అంటున్నానండి. బంగారం లాంటి బ్రతుకులు మనం ఎలా ఉన్నాయండి? తుప్పు పెట్టేసి ఉన్నాయండి. ఇంకా తుప్పుతోనే బతుకుతున్నామండి. బాప్తిజం అంతా కూడా తుప్పేనండి. బాప్తిజం అంతా కూడా ఇంకా తుప్పేనండి. అప్పుడు ఏమవుతామండి? త్రోసివేయబడిన బంగారం అవుతాం మనం. విసర్జించబడిన బంగారం అవుతామండి. రిప్రోబేట్ గోల్డ్ అవుతామండి.
అక్కడేమో వెండితో పోల్చితే ఇక్కడ బంగారంతో పోల్చాడండి. రైట్. ఇప్పుడు అంతా కలిపి పేరు పెడదామండి. ముగించేస్తున్నాను. అంతా కలిపి పేరు పెడదాం. అసలు ఈ అధ్యాయం అంతా ఏం కనపడుతుందండి? ఒక మాట అంటానండి. ఈ కథ అంతా విన్న తర్వాత కథ కంచికి చేరిందండి. కథ కంచికి చేరిందండి. కంచికి చేరలేదండి. కథ కంచికి చేరడం అంటే ఏంటంటే మార్పు రావటం, అయితే గుడ్ ఎండింగ్ రావాలండి. గుడ్ ఎండింగ్ ఉందండి, బ్యాడ్ ఎండింగ్ అండి. అంటే కంచికి చేరలేదండి, బ్యాడ్ ఎండింగ్ అండి. ఓకే. ఈ అధ్యాయం అంతట్లో ఏం చెప్పాడండి? వాళ్ళు పాపం చెప్పాడు, ఆయన తీసుకొచ్చే శాపం చెప్పాడు. పాపం చెప్పాడు, ఆయన తీసుకొచ్చే కీడు చెప్పాడు. అంచేత దీనికి యూదుల పరిస్థితి, వారు పొందబోవు ప్రతిఫలము, యూదుల పరిస్థితి లేకపోతే పాపపు స్థితి, యూదుల పరిస్థితి, వారు పొందబోవు ప్రతిఫలము. వారు పొందబోవు ప్రతిఫలము, యూదుల పరిస్థితి, వారు పొందబోవు ప్రతిఫలము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూదుల పరిస్థితిని వివరించే మాటలన్నీ లిస్ట్ రాసుకోండి. వాళ్ళు పొందే ప్రతిఫలం లిస్ట్ రాయండి. సరిగ్గా సరిపోద్దండి. ఈ అధ్యాయం చదివిన తర్వాత, అంటే అన్ని అధ్యాయాలు అలాగే ఉన్నాయి, కానీ ఈ అధ్యాయం చదివిన తర్వాత మనకు బాగా కనెక్టివ్ అయినట్టు అనిపిస్తుందండి. నాకు బాగా సరిపోయిందేమో మనకు అనిపిస్తుందండి. చాలా కష్టం అనిపించింది, దుఃఖంలా ఉందండి. మన పరిస్థితి ఇలాగే ఉందండి. ఇది చదివిన తర్వాత మనం కొంచెం మార్పు చెందడానికి, మేల్కొనడానికి ప్రయత్నం చేద్దామండి. అందరికీ వందనాలు.